సభ్యులు అనిల్ కిషోర్ గారికి వినతి పత్రం అందడం జరిగింది. వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి వారికి బాధ్యతగా మేము ఉంటామని తెలియజేస్తూ, అలాగే మరి ప్రభుత్వం అయితే ఏదైతే హామీ ఇచ్చి మరి గద్దెనెక్కిందో మరి ఈ రోజు వరకు 20 నెలలు కావస్తుంది. మరి ఆ రోజు 4,000 బదులు 6,000 ఇస్తామని మాయమాటలు చెప్పి మరి అధికారంలో వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇంతవరకు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏదైతే వాళ్ళు మరి పోరాటం చేస్తారో వాళ్ళకు పూర్తిగా సంఘీభావం ఉంటాము. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాము. వాళ్ళ కోరికలు తీరే వరకు వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగమై ఉంటామని తెలియజేస్తాం. గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరేటర్లకు అందరికీ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పటికి 22 నెలలు గడుస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన ఇప్పటివరకు ఏం చెప్పడం లేదు. కాబట్టి మేము ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయిన అనిల్ కిషోర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాబట్టి అతన్ని కూడా ఒత్తిడి తీసుకురమ్మని ప్రభుత్వం పైన తెలియజేయడం జరుగుతుంది.